వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో 300 ఆధునిక తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. 6 ఎయిర్ బ్యాగ్లు, లైవ్ జీపీఎస్, SOS బటన్, 4G కనెక్టివిటీ వంటి అధునాతన భద్రతా సౌకర్యాలు ఈ వాహనాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 500 వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లి, శిశువుకు డ్రాప్ బ్యాక్ సేవలు ఉచితంగా అందనున్నాయి. హై రిస్క్ గర్భిణులకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పిస్తారు ని అధికారులు తెలిపారు. ఇదే కార్యక్రమంలో డయాలసిస్ యూనిట్, ఫిజియోథెరపీ ల్యాబ్, లేబర్ రూమ్, RO ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. లింగంగుట్ల ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసి MCH బ్లాక్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు మంత్రిని కోరారు. బిడ్డ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో 500 వాహనాలు ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇవాళ మొదటి విడతగా 300 వాహనాలు ప్రారంభిస్తున్నాం. రెండో విడతగా 2 నెలల్లో రాబోయే మిగిలిన 200 వాహనాలు కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను, సార్ ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కదా, మీరు చేస్తే బాగుంటుంది సార్ అన్న. అంటే పర్వాలేదు మీరు చేయండి అన్నారు. నేను మళ్ళీ అడిగాను, సార్ ఎక్కడి నుంచి చేయమంటారు, ఏదన్నా జిల్లా నుంచి చేయమంటారా అని అడిగాను. అంటే ఆయన కాసేపు ఆలోచించి నర్సరావుపేట నుంచి చేయండి అన్నారు. ఏంటి సార్ నర్సరావుపేట ఏదైనా కారం ఉందా అన్న. నర్సరావుపేటలో ఇవాళ పల్నాడు జిల్లాకి చెడ్డ పేరు వచ్చింది. గతంలో అనేక కారణాల వల్ల పల్నాడు జిల్లా వాళ్ళంటే కొట్టడాలు, నరకడాలు, చంపడాలు, ఇదే రకంగా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా మంచి మనుషులు, పౌరుషం కాస్త పాలు ఎక్కువ కానీ మానవత్వం పాలు మరీ ఎక్కువ. అటువంటి చోటు నుంచి ఇట్లా మంచి పవిత్ర కార్యాన్ని ప్రారంభిస్తే బాగుందని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేవలం 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశా. ఎమ్మెల్యే గారు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది, నర్సరావుపేట నుంచి ప్రారంభించుకుంటాం, మరి మేమేమంటారు, ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా అంటే ఆయన 24 గంటలు నేను అందుబాటులో ఉంటానండి, నాకు వేరే ఏం లేదు, నా నియోజకవర్గం అప్పుడప్పుడు నేను ఆసుపత్రికి పోవడం తప్ప వేరే ఇది లేదు, రండి లక్షణంగా రండి, కార్యక్రమాన్ని మన ఆసుపత్రిలోనే బాగా చేసుకుందామని వారు చెప్పిన మీదట ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మన దగ్గర నుంచి 50 వాహనాలు, మన జిల్లాకు కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది. 50 వాహనాలు ఒకటే విషయం నేను ఎమ్మెల్యే గారితో అన్నాను, సార్ బాగా ఎండ ఉంది ఇవాళ అని. అంటే ఆయన అంటున్నారు, ఇక్కడ ఎండ బాగానే ఉంటుందండి కానీ మనుషులు మాత్రం చాలా మంచోళ్ళు అని చెప్పి. సభాధ్యక్షులు, నర్సరావుపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ బాబు గారు, ప్రజల మనిషి, నిరంతరం నర్సరావుపేట నియోజకవర్గం అభివృద్ధి గురించి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి పరితపించే మంచి మనసున్న డాక్టర్, అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడమే కాకుండా నాలాంటి మంత్రులు ఆయన చూస్తే తప్పించుకొని పోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎందుకంటే కనిపిస్తే ఏదో ఒకటి అడుగుతున్నారు, నా నియోజకవర్గానికి ఏమిస్తారు, నా నియోజకవర్గానికి ఏమిస్తారని. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఎవరు మాట్లాడుతుంటే కూడా వాళ్ళని డిమాండ్లు అడగండి అండి. వరాలు డిమాండ్ చెప్పండి అని, వరాలు అని చెప్పలేం, డిమాండ్లు అడగండి అని చెప్తున్నారు. అటువంటి ప్రజల మనిషి డాక్టర్ అరవింద్ బాబు గారికి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య కమిషనర్ చక్రధర్ బాబు గారికి, DMHO డాక్టర్ మన్మోహన్ గారికి,